27/12/2020 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. గ్రుడ్డివారి కనులు తెరవబడును. యెషయా గ్రంథం 35 The eyes of the blind shall be opened. Isaiah 35:5. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకిస్తున్న వాగ్దానం, గ్రుడ్డివారి కనులు తెరవబడును అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే శారీరకంగా గ్రుడ్డివారిగా ఉన్నారో, అంధత్వంలో ఉన్నారో, దేవుడు వారి కనులు తెరిచేవాడై ఉన్నాడు. ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్చబడింది. ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించారు. ఆ 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేశారు. అనేక మంది గుడ్డివారిని యేసు ప్రభువారు స్వస్థపరిచారు. ఆయన ఉమ్ముతో, ఆయన చేతితో, ఆయన మాటతో అనేక మంది గుడ్డివారికి ప్రభు స్వస్థతనిచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, శారీరకమైన స్వస్థత ప్రభు అనుగ్రహించారు. ఇంకా ఎవరైతే ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నారో, ప్రభుని ఎరగని స్థితిలో ఉన్నారో, వారి యొక్క కన్నులు కూడా దేవుడు తెరిచేవాడై ఉన్నాడు. ఈ లోకపు దేవత అయిన అపవాదిగాడు అనేక మంది ప్రజల యొక్క మనోనేత్రాలకు వాడి గుడ్డితనము కలగజేశాడు. వాడికి హస్తాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గుడ్డితనముతో వారు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారి అంధత్వాన్ని కూడా ఆయన తొలగించగలడు. వారి యొక్క గుడ్డితనము నుండి కూడా ఆయన వారిని విడిపించగలడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే శారీరకంగా అంధత్వంతో ఉన్నారో దేవుడు వారిని స్వస్థపరచగలరు. అదేవిధంగా ఆత్మీయ అంధత్వంతో ఉన్నారో వారిని కూడా దేవుడు బాగు చేయగలరు, వారి కనులు తెరవ చేయగలరు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, శారీరక అంధత్వం ఒకవేళ మనము దృష్టిని పొందుకోలేకపోయినా ఆత్మీయ అంధత్వం అనేది నరకానికి తీసుకువెళ్తుంది, చీకటి నరకానికి నడిపిస్తుంది. కాబట్టి శారీరక అంధత్వంతో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు, కానీ ఆత్మీయ అంధత్వంతో నరకాన్ని స్వతంత్రించుకుంటాం. కనుక ఎవరైతే ఆత్మీయ అంధత్వంలో ఉన్నారో వారందరి కనులు తెరవబడునుగా కానీ దేవుడు సెలవిస్తుండగా మనందరం కూడా వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితంలో అద్భుతాలు జరిగించి వారు ప్రభువును చూచేటట్లుగా వారి కనులు, ప్రభు కార్యాలను చూచేటట్టుగా వారి కనులను, పరలోక రాజ్యాన్ని చూచేటట్లుగా వారి కనులను దేవుడు తెరవి చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గుడ్డివారి కన్నులు తెరవబడును. శారీరక అంధత్వంతో ఉన్న ప్రజలను మీరు స్వస్థపరిచి బాగు చేసే దేవుడు నాయన. అదేవిధముగా ఆత్మీయ అంధత్వంతో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీవు కార్యము జరిగించే దేవుడి తండ్రి. బిడ్డలను స్వస్థపరచండి, బాగు చేయండి, కనులు తెరవండి, అద్భుతాలు తృప్తిపరచండి. నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని ప్రజలు గ్రహించి నేను కనపరిచే భాగ్యం దయచేయండి. మీకే మహిమను చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి సదాతోడి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.